మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుటుంబపరమైన విషయాలలో ముఖ్యంగా భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు అంటే వారి తల్లి తండ్రి మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన విషయాల్లో సహాయ సహకారాలు అందించే వైనంలో లేదా వారితో చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కావచ్చు, కొంత వారితో మంచిగా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండే సమయంగా అనుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగతమైన మీ నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అధిక ఆత్మవిశ్వాసం ఇతరులకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంత మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలు రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాల విషయం కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా ఎదురవుతున్న అనారోగ్యాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంఘంలో వ్యక్తుల విషయంలో, వారికి సహకరించే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆలోచనలలో అంటే ముఖ్యంగా ఇతరులకి సహకారాన్ని అందించే విషయంలో ఆత్మీయులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో ఆ ఘర్షణలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, భాగస్వామి వ్యవహారాలు మొదలైన వాట్లల్లో తగిన విధంగా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం అయితే ఒకటి, దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే తీసుకునే నిర్ణయాలలో ఖర్చులతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా రుణములు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చివేయడానికి మీరు ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా రుణములతో పాటుగా పూర్వపు రుణాలు, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, అలాగే పోటీతత్వాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలంటే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పూర్వపు రుణాల విషయంలో కావచ్చు, వైరాగ్య ధోరణులతో తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకుండా వాటి విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం, కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం, వాటికి సంబంధించిన తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకు కావచ్చు, అలాగే పెద్దలతో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు, వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ పరిస్థితులను బట్టి మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అందరితో మంచి ర్యాపో అనేది ఏర్పడుతుంది.